నీ పేపర్ అక్కడ ఉన్నది పో. ఎవరిది? రారా మల్లేష, నువ్వు వస్తావు నాకు ఎరికే. నీ పేపరు గా రమేష్ గారికి ఇచ్చినా పో, తీసుకోపో. ఎవరల్లా ఇది? ఓ పారి ఇటు తిరుగురి. చెప్పు మిస్టర్ జాన్, నీ పేపరు వాట్సాప్ లో ఎప్పుడో పంపించినా చూసుకో. పైసలు ఆన్లైన్ లో పంపించు, జర జల్దీ. అనుమానమే లేదు, ఇది ఖచ్చితంగా మా మంగళక్కే. మంగళక్క, ఆకాశం ఎర్రగా అయింది. అవును, బిడ్డలు పాలు పంపినాయి, అందుకే ఎర్రగా అయింది. అరే కోడ్ మ్యాచ్ అయిందిరా. అరే వీడికి 2 కట్టల పేపర్లు ఇచ్చి దోలురా కుమార్ గా. ఒక్క పారి ఇటు టర్నింగ్ ఇచ్చుకో అమ్మా, ముఖం చూసి తరిస్తాము. ఆ ఏషం ఏంది, ఆ సెటప్ ఏంది? ఏమన్నా లేడీ పైల్వాన్ అనుకుంటున్నావా? మంగ్లీ, ఏ పేపర్ నైనా లీక్ చేస్తా ప్రొఫెషనల్లీ. మై నేమ్ ఇస్ సుజాత శ్రీనివాసన్. ఐ యామ్ నాట్ బఫూన్. దాని లెక్క నేను సీరియస్ గా అవుతుంటే నువ్వు డాగ్ లెక్క వరుతున్నావేంటి? వెనకటికి నీ అసంటిదే. ఎంటర్ యువర్ పిన్ అని ఏటీఎం మిషన్ అడిగితే జడల పిన్ను తీసి పెట్టిందట మిషన్ లో. మరి లేకుంటే ఏందే, చెప్పిన వార్తలు తెచ్చుడే శాత కాదు, ఎగ్జామ్ పేపర్లను లీక్ చేసే తెలివి ఉన్నదా అని నీకు? తింగర్దానా. వసే పైపుకు తూట్లు పడిసి వాటర్ లీక్ చేసినంత ఈజీనే పరీక్ష పేపర్ లీక్ చేసుడు. ఏమనుకుంటున్నావు? ఆఫీసర్లు కూడా మనకు చెయ్యేస్తారు. వస్తు ఉబ్బరిస్తుందిరా నాయన. ఇట్లా చెయ్యిచ్చి చేతుల పేపర్ పెడతాం రామ్మ మంగళమ్మ అని చెప్పిరా నీకు? చెప్పుడేందే, సింగరేణి కాన్ నుంచి ఎంసెట్ దాకా 10th, ఇంటర్, డిగ్రీ, గిగ్రీ ఎన్ని పేపర్లు లీక్ కాలేదే? అదే స్ఫూర్తితోటి నిన్న డిగ్రీ పేపర్ లీక్ చేసిర్రు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంది? అంటే తెలంగాణలో ఇదే బిజినెస్ నడుస్తున్నది అన్నట్టే కదా. పిచ్చి ముఖం దానా, వెనకట్లెక్క లీకు లేవే, ఎంతో అప్డేట్ అయిపోయినాయి. నువ్వు వాసన చూసే లోపే వాట్సాప్ లా దునియా దాడతాయి, లక్షలు చేతులు మారుతాయి. అంటే లీకో రక్షతి రక్షిత అనుకోవాలన్నట్టు. అంటే లీకులను మనం రక్షిస్తే ఆ లీకులు మనల్ని రక్షిస్తాయి, కానీ మనమే లీకులు చేయమన్నట్టు. ఏమ్మా అమ్మా, నీ లీకుల డైలాగ్ అర్థం కాలే గాని ఆ మాత్రం దానికి పరీక్షలు పెట్టుడెందుకు? లీక్ అయినాయని క్యాన్సిల్ చేసి మళ్ళా రాపించుడెందుకు? అరే కాయవాతే కర్రిచి సుజాత, ఇవాళ పండ్లు తోముకున్నామని చెప్పి రేపు పొద్దుగాల తోముకుంటుంటామా? ఉన్నాం కదా, ఇది కూడా గట్లనే అన్నట్టు. అంటే మళ్ళా పరీక్షలు రాసి రాసి పోరగాన్ల పండ్లు రాలగొట్టుకోవాలి గాని లీక్ చేసుడైతే ఆపరంటావు, అంతేనా? ఇంత చెప్పినా నీకు అర్థమై పాడైతలేదా? అనే నీళ్లు లేని చెంబులా రాయి కట్టుకొని దుంకి సావవే, పీడ విరగడైపోతుంది. పరీక్ష పేపర్లు లీకు వేస్తే చేసుకుంటున్నారు గాని చదువుల మంత్రి కడియం సార్ ఓపికకు పరీక్ష పెడితే మాత్రం ఊకోటి చెప్తున్నా. సార్ ఓపికను కూడా పరీక్ష పేపర్ ఎట్లా లీక్ చేసినామో అట్లనే లీక్ చేసి అవసరమైతే సార్కే మళ్ళా అమ్ముతాం. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏ కామన్ లీక్ మ్యాన్. పరీక్ష పేపర్లు లీక్ చేస్తుంటే అందరూ అలా మౌనం పాటిస్తారేం? లీకులకు పాడండి చరమగీతం. నా పేరు మంగ్లీ, బహుశా నేను ఇక లీకులు చేయలేనేమో అని ముఖేష్ లెక్క అంటాననుకుంటున్నావా? అనే నెవర్. అమ్మా లీకు దేవత, క్వశ్చన్ పేపర్లే లీక్ చేసుకుంటావో, న్యూస్ పేపర్లే నవ్వులుకుంటావో చేసుకో తల్లి, నీకో దండము. వర్షాకాలంలో ఈ కప్పల బెకబెకలు, పరీక్ష సీజన్ లో ఈ పేపర్ లీకులు పరమ కామనే. మన తెలంగాణ విద్యాశాఖను చూస్తుంటే ఇప్పుడిప్పుడే ఆ సత్యం బోధపడుతున్నదే. లీకులు మేక్ ఇన్ తెలంగాణ అన్నట్టు చేస్తున్నారు కదా స్వామి. పోరగాళ్ళ జీవితాలతోటి కబడ్డీ ఆడుతున్నారు. ఏదన్నా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తెలంగాణల పరీక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తే బాగుండు. చైనా మాలోతుకనే అయిపోయినాయి కదుల్లా, నో వారంటీ నో గ్యారంటీ. అసెంబ్లీలో హల్చల్ చేసిన బాలయ్య డైలాగులు, తోడలు కొట్టుకోకుండా తీసుకున్నారు సవాలు. పోలీస్ ఆయన నారాజ్ చేసిన హనుమంత్ అన్న ఫీల్ అయి రాజీనామా పెడతాడట, పాపం కదనే అన్న. జనాలు కావాలట సల్మాన్ ఖాన్లు, బాణాలు బర్షలతోటి దేవులాడాలట జంగళ్ళు. కొట్టుకున్నారు లీడర్లు, గుడ్లు దేలేసి చూసిండ్రు పోలీసులు. లీకుల దందా చేస్తున్న మంగ్లీ. మంగ్లీ, ఏ పేపర్ నైనా లీక్ చేస్తా ప్రొఫెషనల్లీ. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.